ఇది వాస్తవికత, ఇది నిజం, ఇది నమ్మాలి. ఇక నెంబర్ 4 చూద్దాం. ఏపీలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీతో బీసీలు కాపులు ఇద్దరు కూడా బలంగానే డ్రైవ్ అవుతూ ఉన్నారు. టీడీపీని చీల్చడానికి కాంగ్రెస్ ఎకో సిస్టంలోని ప్రతి నాయకుడు, ప్రతి సీఎం కూడా చేసిన పనేంటో తెలుసా? టీడీపీకి బీసీలను ఎలాగో దూరం చేయలేం కాబట్టి కాపులను దూరం చేద్దాం, కమ్మ కాపు వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేద్దాం అనుకుని మొదలుపెట్టారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కానివ్వండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, వీళ్ళందరూ చేసిన పని అదే. ఇక ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన సమయానికి, వైఎస్ఆర్ సమయానికి ఆయన రంగరించి తయారు చేసి తీసిన ఒక బాణం ఏంటి అంటే, ఈ కాపుల పక్షాన్ని నిలబడే బాణం ఏంటి అంటే ముద్రగడ పద్మనాభం అనే బాణం. టీడీపీతో ఆయనకేదో గొడవయ్యి ఆయనేదో అలిగి బయటకు వస్తే ఆయన చేతితో ఆయన్ని ఈ విధంగా తయారు చేసి ఒక రకంగా అమాయకంగా ఉంటారు ముద్రగడ పద్మనాభం గారు అంటారు. కానీ వైసీపీ పంచన చేరిన తరువాత ఆయన ఇలానే బాణంలాగా కత్తిలాగా తయారయ్యారన్నమాట. కాకపోతే ఈ కత్తితో ఎవరిని పొడుస్తారు అంటే వీలైతే టీడీపీని, వీలు కాకపోతే కాపుల్ని, వీళ్ళనే పొడుస్తూ ఉంటారు. టీడీపీని దెబ్బకొట్టడానికి, ప్రతిసారి కాపుల్ని రెచ్చగొట్టడానికి ఆనాడు కాంగ్రెస్ ఎకో సిస్టమ్కి, ఈనాడు వైసీపీ ఎకో సిస్టమ్కి పూర్తి స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ముద్రగడ పద్మనాభం గారే. లేదు అంటే అసలు రిజర్వేషన్ సాధ్యం కాదు అని ఆయనకు తెలియదా? ఆయనకు తెలుసు. ఆయనకే కాదు, ఈ పుస్తకాలు చదువుకున్న, ఈ చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే అగ్రేరియన్ కమ్యూనిటీ మాత్రమే కాదు, ఎకడమికలీ, సోషల్లీ అన్ని రకాలుగా కాపు సామాజిక వర్గం ఎప్పుడు కూడా బ్రాహ్మణుల తరువాత నెక్స్ట్ ప్లేస్లో ఉంది. ఒక బలమైన ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీగా ఉంది కాపు సామాజిక వర్గం. కాబట్టి రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు అన్న విషయం వాళ్ళకి తెలిసినా సరే ఈ అమాయకంగా ఉన్న కాపుల్ని రెచ్చగొట్టడానికి ఈ విధంగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ముద్రగడ పద్మనాభం గారికి ఆయన మనస్సు, మమత, ఆయన గుండె, ఆయన అణువణువు ఎందుకో వైఎస్ఆర్ ఫ్యామిలీ కోసమే పరితపిస్తూ ఉంటుంది. కులాన్ని రెచ్చగొట్టి ఈ ఉడుకు రక్తాన్ని రగిలించి పచ్చని కోనసీమ జిల్లాలని నాశనం చేస్తూ ఉంటారు. అమాయకుల్ని రెచ్చగొడుతూ ఉంటారు. ఇది నిజంగా పిచ్చి పరాకాష్ఠ కాకపోతే ఆయన జగన్ సీఎం కాలేదని ఎవరైనా సరే, ప్రపంచంలో ఎవరైనా ఏదో ఒకటి మార్చుకుంటామంటారు. కానీ ఆయన ఏకంగా ఆయన పేరుని, ఆయన కులాన్ని కూడా మార్చుకుంటారా? అసలు ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుందా? ఆ కులాన్నే మార్చుకున్నారు, ఆఖరికి గెజెట్ కూడా చేయించేసుకున్నారు. మరి అదే కులం కోసం ఆయన ఏం చేసినట్టు ఇన్నాళ్ళు? ఆయన రగిల్చిన మంటలతో భవిష్యత్తు పాడైన పేద కాపు యువకుల జీవితాలు ఏమవ్వాలి?